తెలంగాణ రైతు రక్షణ సమితి పక్షాన ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ సమావేశంలో నేను జిల్లా అధ్యక్షుని బాధ్యత నిర్వహించిన రాఘవేంద్ర రెడ్డి నా పేరు. ఈ రుణమాఫీ గత నెల నుంచి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ కొన్ని అవకతవకలు ఉన్నాయి. అవకతవకలు వదిలిపెట్టినప్పటికీ కూడా ప్రతి రైతు బ్యాంకు చుట్టూ 4 నుంచి 6 రోజుల వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రైతులు అమాయకుడు. ఒకసారి రేషన్ కార్డు లేదంటారు, ఒకసారి స్టేట్మెంట్ లేదు, ఒకసారి రుణమాఫీ కాలేదంటారు, ఒకసారి కొంచెం అమౌంట్ పే చేయాలంటారు. రైతుకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేది. వ్యవసాయ సీజన్ ప్రస్తుతం వ్యవసాయ సీజన్ నడుస్తుంది. ఈ వ్యవసాయ సీజన్ 4 నుంచి 6 రోజులు ఒక రైతు బ్యాంక్ దగ్గర టైం స్పెండ్ చేస్తే మన జిల్లా వ్యాప్తంగా 1,00,000 పైన రైతులు రుణమాఫీ వచ్చింది అంటే ఒక 4-5 లక్షల 12 దినాలు వేస్ట్ అయిపోతున్నాయి. మేము కలెక్టర్ గారికి ఏం సూచించామంటే ఇలా బ్యాంకు వచ్చి రైతు తిరిగే బదులు ఒక ఊళ్ళో చాటింగ్ పే చేసి వేయించేసి వ్యవసాయాధికారులు సపోర్ట్ తీసుకొని, అదేవిధంగా అవసరమైతే రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ తీసుకొని గ్రామంలోనే క్యాంప్ పెడితే ఒకే రోజులో ఆ గ్రామం యొక్క రుణమాఫీ పరిష్కారం రుణమాఫీ విషయంలో పరిష్కారం అవుతుంది. ఎవరైనా విలేజ్లో లేని వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు తర్వాత చేసుకుంటారు. రైతులకు ఇబ్బంది ఉండదు, అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా రుణమాఫీ చేసే మొదటి రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రుణమాఫీ చేసే సమయంలో మాట్లాడుతూ కూడా ఏం చెప్పారంటే రేషన్ కార్డు దీనికి సంబంధం లేదు, రేషన్ కార్డుకు ఈ రుణమాఫీకి లింకు లేదని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడితే శాసనం కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది జరగట్లేదు. ఫీల్డ్లో మాత్రం చాలామంది రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా పే చేస్తాం, చిన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఈ రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. ఎక్కడ కూడా చిన్న ఎంప్లాయీ కూడా రుణమాఫీ జరగట్లేదు. ఓన్లీ ఏం చెప్పారు, ట్యాక్స్ పేయర్స్కి కానీ మిగతా వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళు అందరికీ అవుతుందని చెప్పారు. ఇవన్నీ పరిశీలించి ఈ వచ్చే 15 వరకు అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా గ్రామ స్థాయిలో బ్యాంకర్స్ వెళ్ళేసి చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మేము హైదరాబాద్ స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో కలిసాము. వాళ్ళు కూడా సమ్మతంగా ఉన్నారు. కానీ లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు ఇబ్బంది అయితే చెప్తున్నారు. ఆ ఇబ్బందులు ఏమిటో పరిష్కరించుకొని మన జిల్లా నుంచి ప్రారంభం చేస్తే రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాం.